రెండేళ్లుగా ఊరిస్తున్న జీఎస్టీ మొత్తానికి వచ్చేసింది. అట్టహాసంగా జూన్ 30 అర్ధరాత్రి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అతిరథ మహారథుల సమక్షంలో జీఎస్టీ లాంచ్ చేశారు. మరి ఈ జీఎస్టీ సామాన్యుడి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? 127 కోట్ల మంది భారతీయుల్లో ఎవరిపై జీఎస్టీ ఎలాంటి ప్రభావం చూపించనుంది? స్వతంత్ర భారత చరిత్రలో మరో శకానికి నాంది. పన్నుల విధానంలో విప్లవాత్మక నిర్ణయం జీఎస్టీ. దేశ చరిత్రలోని అతిపెద్ద పన్నుల సంస్కరణ. డిమానిటైజేషన్ను మించిన మహా నిర్ణయం. శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ. జీఎస్టీ ఈ 3 అక్షరాలు ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపించబోతున్నాయి. గతేడాది జీఎస్టీ బిల్లు నెగ్గినప్పటి నుంచి అది ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని చూసిన ఎదురు చూపులకు తెరపడింది. అట్టహాసంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, ఆర్థికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు, అతిరథ మహారథుల సమక్షంలో జీఎస్టీ ప్రారంభమైంది. జూన్ 30న జరిగిన కార్యక్రమంలో అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్టీ గంట మోగింది. ताता तिरकट दिन ताता तिरकट धा भाती ना तिरकट दिन ता तिन तिरकट धा गरीबों का उद्धार, तेज विकास जीएसटी से। जीएसटी, गुड एंड सिंपल टैक्स। ఈ గంటతో భారతదేశ చరిత్ర మలుపు తిరిగింది. సరిగ్గా 70 ఏళ్ల కిందట ఇదే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి బ్రిటిషర్ల నుంచి స్వతంత్ర భారతావనికి అధికార మార్పిడి జరిగింది. ఇప్పుడు అదే సభా ప్రాంగణంలో జీఎస్టీ కూడా అమల్లోకొచ్చింది. దేశవ్యాప్తంగా గత 70 ఏళ్లుగా అమల్లో ఉన్న పన్నుల విధానంలో అతిపెద్ద సంస్కరణ అమల్లోకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న సంక్లిష్ట పన్నుల సంఖ్యల నుంచి దేశం జీఎస్టీతో విముక్తి పొందింది. ఇక నుంచి వ్యాపారులు, వర్తకులు, వస్తు ఉత్పత్తిదారులు ఒక్కో చోట ఒక్కో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నిటికీ ఒకటే పన్ను, అదే జీఎస్టీ. జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ దేశ చరిత్రనే మార్చేయబోతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1991లో పివి నరసింహారావు తీసుకున్న ఆర్థిక సంస్కరణల నిర్ణయం ఇప్పుడు మన దేశాన్ని వస్తూత్పత్తి రంగంలో నిలదొక్కుకునేలా చేసింది. అప్పటికి విదేశీ మారక ద్రవ్యం కోసం మన బంగారాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాలకు మన ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే స్థాయికి మన దేశాన్ని నిలబెట్టింది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న జీఎస్టీ నిర్ణయం కూడా ఇలాంటిదే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా పన్ను వసూళ్లలో జీఎస్టీతో మన దేశ దశ తిరుగుతుందా లేక 4 అడుగులు వెనక్కి వేస్తుందా అన్నది వేచి చూడాల్సిన అంశమే అయినా ఇతమిద్ధంగా మాత్రం జీఎస్టీతో కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరుగుతుందన్నది మాత్రం అర్థమవుతోంది. అలనాటి రాచరికాల నుంచి నేటి ప్రజాస్వామ్యాల వరకు ప్రభుత్వాలు నడిచేది ప్రజాధనంతోనే. ప్రజలు కట్టే పన్నులే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు. మరి మన దేశంలో ఉన్న ఈ ఆదాయ మార్గాల్లో జీఎస్టీ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. ఏటా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల్లో 20 నుంచి 24% మాత్రమే ఆదాయ పన్ను వంటి ప్రత్యక్ష పన్నుల రూపంలో వస్తుంది. కానీ మిగిలిన 70 నుంచి 76% వచ్చేది మాత్రం
పరోక్ష పన్నుల నుంచే. మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది కేవలం ఉద్యోగులు మాత్రమే. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వాళ్ల సంఖ్య 3 కోట్ల కన్నా తక్కువే ఉంది. ఇక మిగిలిన 124 కోట్ల మంది ఏ పన్నులు కట్టరా అంటే వాళ్లలో దాదాపు 98% మంది ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు పన్ను కట్టే ఉంటారు. ఇలా నిరుపేదల దగ్గర నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ పరోక్షంగా కట్టే పన్నులే ఎక్కువగా ఉంటాయి. ఈ పరోక్ష పన్నుల్లో ఇప్పటి వరకు కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు, స్థానిక పన్నులు అని 3 రకాలుగా ఉండేవి. గడిచిన 7 దశాబ్దాలుగా ఇదే విధానం అమల్లో ఉంది. కానీ ఇప్పుడు జీఎస్టీతో ఈ పన్నులన్నీ అంతర్ధానమైపోయాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు వస్తు సేవల పన్ను ఒక్కటే అమల్లో ఉంది. ఇకపై జీఎస్టీ అన్న మాట మనకు నిత్యం వినిపించబోతోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించబోతోంది. జీఎస్టీ రాకతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఆలవాలంగా ఉన్న పన్నుల విధానంలో ఓ సరికొత్త శకం ఆరంభమైంది. జూలై 30 శుక్రవారం అర్ధరాత్రి 10:45 మొదలైన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పెద్దలతో పాటు రాజకీయ పెద్దలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఆపై ఆర్థిక మంత్రి జైట్లీ జీఎస్టీ గురించి విశదీకరించారు. Towards the common goal of shared prosperity. It will be an India which will write a new destiny. The GST is an important achievement for the whole country. The unanimity of support for the Constitution Amendment and the consensus-based work of the GST Council highlights that India can rise above narrow politics and speak in one voice for larger national interest. The quality and the maturity of the debate leading to the Constitution Amendment and in the GST Council underscores this point, that India can collectively think and act with maturity for a broader purpose. With the GST, India has showcased that these forces can be overcome through the display of inclusion, openness and boldness. For this, all members of Parliament, the state governments, all political parties, state finance ministers, and a dedicated team of officers of the centre and the state governments who contributed to this deserve to be appreciated and thanked. విత్తమంత్రి ప్రసంగం పూర్తయ్యాక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీలిద్దరూ జీఎస్టీ గురించి క్లుప్తంగా ప్రసంగించారు. We will witness the launch of goods and services tax, a unified tax system in the country. This historic moment is the culmination of a 14-year-long journey which began in December 2002 when the Calcutta Task Force on Indirect Taxes suggested a comprehensive goods and service tax based on the value-added tax principle. The proposal to introduce the GST was first mooted in the budget speech for the financial year 2006-07. Since the proposal involved restructuring and reform of not only the indirect taxes levied by the centre but also the states, the responsibility of preparing a design and plan of action for the implementation of GST was assigned to the empowered committee of state finance ministers which had been formed earlier for the implementation of the value-added tax. 125 करोड़ देशवासी इस ऐतिहासिक घटना के साक्षी हैं। जीएसटी की ये प्रक्रिया ये सिर्फ अर्थव्यवस्था के दायरे तक सीमित है ऐसा मैं नहीं मानता। पिछले कई वर्षों से अलग अलग महानुभावों के मार्गदर्शन में, नेतृत्व में, अलग अलग टीमों के द्वारा जो प्रक्रियाएं चली हैं वो एक प्रकार से भारत के लोकतंत्र की, भारत के संघीय ढांचे की
कोऑपरेटिव फेडरलिज्म के हमारे कंसेप्ट की एक बहुत बड़ी मिसाल के रूप में आज ये अवसर हमारा आया है। ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వస్తు ఉత్పత్తి రంగం, సేవల రంగంలో పన్నుపై పన్ను వేసే పద్ధతి పూర్తిగా సమసిపోయినట్లే. సంప్రదాయంగా ఉన్న పన్ను విధానాల్లో ఒక వస్తువు వినియోగదారుని చేరే క్రమంలో ముడిసరుకు నుంచి తయారీ, హోల్సేల్, రిటైల్ వరకు అన్ని దశలు దాటుకుని వచ్చేటప్పుడు ప్రతి దశలోనూ పన్నులు పడేవి. ఇక సేవల విషయంలో కూడా 2-3 రకాల పన్నులుండేవి. ఈ పన్నులతో పాటు సెస్సులు అదనంగా ఉండేవి. ఇలా ఈ ప్రతి ఒక్క దశలోనూ కొంత విలువ పెరుగుతూ వస్తోంది. విలువ పెరిగిన ప్రతిసారి పన్ను భారం కూడా పెరుగుతూ వచ్చేది. ఈ పన్ను భారాన్ని అన్ని దశల్లోనూ కట్టాల్సి వచ్చేది. ఇలా మొదటి దశలో చెల్లించిన పన్ను మీద ఆ తర్వాత ప్రతి దశలోనూ అదనంగా పన్ను పడుతోంది. ఇలా అన్ని దశలు దాటే వరకు పన్ను మీద కూడా పన్ను పడేది. అసలు ఇప్పటి వరకు వస్తువుల మీద వేసే పన్నుల విధానం ఇంతే సంక్లిష్టంగా ఉంది. కేంద్రాలు వేసే సెంట్రల్ ఎక్సైజ్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఆక్ట్రాయ్, ఇలా ఒక్కో స్థాయిలో ఒక్కో పన్ను ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో వ్యాట్ రేట్ ఒక్కోలా ఉండేది. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ ఒక్కో పన్నుల విధానం అమల్లో ఉండేది. ఇంత సంక్లిష్టంగా ఉన్న పన్నుల ప్రక్రియను సులభతరం చేసేందుకే జీఎస్టీ ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఈ జీఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి ఎన్డీఏ ప్రభుత్వం చాలా కష్టపడిందనే చెప్పాలి. ఇందుకోసం ఉభయ సభల్లోనూ బిల్లు పెట్టి నెగ్గించుకునేసరికి తలప్రాణం తోకకొచ్చింది. మొత్తంగా 122వ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. జీఎస్టీ రంగ ప్రవేశంతో ఇప్పటి వరకు దేశంలో ఉన్న 17 రకాల పన్నులు, కొన్ని రకాల సెస్సులు అంతర్ధానమైపోయాయి. ఇప్పటి వరకు వస్తు సేవల విషయంలో ఉన్న పన్నులన్నీ పోయి జీఎస్టీ మాత్రం మిగులుతుంది. జీఎస్టీ రాకతో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్సులు మినహా కేంద్ర రాష్ట్రాలు వసూలు చేసే పరోక్ష పన్నులన్నీ అంతర్ధానమైపోతాయి. జీఎస్టీ అంటే ఏకీకృత పన్నుల విధానం. పన్నుల మీద పన్నుపోటు ఉండదన్నది కేంద్రం చెబుతున్న మాట. ఇది నిజమే కావచ్చు, కానీ జీఎస్టీ అమల్లోకి తీసుకొచ్చాక ఈ పన్ను పరిధిలోకి కొత్తగా ఎంతమంది వస్తున్నారో తెలుసా? అసలు కోట్ల మంది నిత్యావసరమైన పెట్రోల్ను ఎందుకు జీఎస్టీలో చేర్చలేదో తెలుసా? అసలు జీఎస్టీతో మీ ఇంటి బడ్జెట్ ఎలా మారబోతోందో తెలుసా? వస్తు సేవల పన్ను వినడానికి కాస్తంత కొత్తగా ఉన్నా ఈ రోజు నుంచి జనాలకు మాత్రం వాయింపు తప్పదు. జీఎస్టీ అన్నది ప్రత్యక్ష పన్ను కాదు, పరోక్ష పన్ను. అంటే మన ఆదాయాన్ని బట్టి కేంద్రానికి చెల్లించేది ఆదాయపు పన్ను. ఇది ప్రత్యక్ష పన్ను. అదే మనం ఏదైనా వస్తువు కొంటే అందులో కొంత భాగం కేంద్రానికి పన్ను రూపంలో వెళుతుంది. ఏదైనా సేవలు వినియోగించుకున్నా దాని మీద కూడా సేవా పన్నులు చెల్లించాలి. ఇలా చెల్లించే పన్నులన్నీ పరోక్ష పన్నులే. కానీ ఇంతవరకు వ్యాపార రంగంలో చాలా మంది పూర్తి స్థాయిలో అన్ని సందర్భాల్లోనూ పన్నులు చెల్లించడం లేదు. దీనికి తోడు పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులు, సేవల సంఖ్య కూడా తక్కువగానే ఉంటూ వచ్చింది. ఎక్కువ మందిని పన్నుల పరిధిలోకి తీసుకురావడం, ఎక్కువ వస్తువుల మీద పన్నులేయడం చేస్తే కేంద్రానికి భారీగా ఆదాయం వస్తుంది. ఈ సూత్రాన్ని అనుసరించి తీసుకున్న నిర్ణయమే జీఎస్టీ. ఈ జీఎస్టీ ఆలోచన ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో ఇది అమల్లో ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మనం కూడా చేరిపోయాం. ఇలా దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నుల విధానం ఉంటే పరిశ్రమలు భారీగా తరలి వస్తాయన్నది కేంద్రం చెబుతున్న మాట. కానీ వాస్తవంగా చూస్తే దీని వెనుక మరో కోణం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మన ప్రభుత్వాలు కొన్ని వస్తువుల మీదే పన్నులు వేసేవి. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో చాలా తక్కువ వస్తువుల మీద పన్నులుండేవి. కొన్ని సేవల మీదే సర్వీస్ ట్యాక్సులు వసూలు చేసేవారు. బ్యాంకులు, పోస్టల్ వంటి కేంద్ర ప్రభుత్వ సర్వీసులపై తొలినాళ్లలో పన్నులుండేవి కాదు. కానీ కాలం గడిచే కొద్దీ పన్నుల పరిధిలోకి వచ్చే వస్తువుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఆపై సేవా పన్ను పరిధిలోకి వచ్చిన సర్వీసుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. గతంలో పన్ను ఉన్న వస్తువుల పేర్లు 10-20 ఉండేవి. కానీ ఇప్పుడు పన్ను లేని వస్తువుల జాబితా ఇలా ఉంది. అంటే దాదాపుగా అన్ని వస్తువుల మీద పన్నులేసేశారు. ఇప్పుడు ఆ వస్తువులన్నీ జీఎస్టీ పరిధిలోకి తెచ్చేశారు. ఇప్పటి వరకు 6-7% పన్నులున్న వస్తువుల్ని ఇప్పుడు 12% స్లాబ్లో చేర్చారు. 10-15% పన్నులున్న వస్తువుల్ని 18-28% జీఎస్టీ స్లాబుల్లోకి చేర్చారు. ఆఖరికి ఒకే రకమైన వస్తువుల్లో కూడా 2-3 రకాల స్లాబులు తెచ్చారు. టీవీలు, ఫ్రిడ్జ్లు రెండూ ఎలక్ట్రానిక్ ఉపకరణాలే అయినా టీవీల్ని 18% జీఎస్టీలోకి, ఫ్రిడ్జ్లను 28% జీఎస్టీలోకి తెచ్చారు.
ఇంకా చెప్పాలంటే ఒకే రకమైన వస్తువుల మీద ధరను బట్టి స్లాబులు మార్చారు. అంటే 1000 రూపాయలలోపు బట్టలు కొంటే 5% జీఎస్టీ, అదే 1000 దాటితే 12% జీఎస్టీ కట్టాల్సిందే. అంటే ఒక షర్టు 990 రూపాయలకు కొంటే 49 రూపాయల జీఎస్టీ కట్టాలి. అదే షర్టు 1000 రూపాయలకు కొంటే 120 రూపాయల జీఎస్టీ కట్టాలి. 10 రూపాయల తేడాతోనే అదనంగా 71 రూపాయల భారం పడబోతోంది. ఇదే సూత్రం హోటళ్ల వంటి సేవా రంగాలకు అప్లై చేసేశారు. ఇంతవరకు ఎందుకు? వ్యవసాయాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్ర పాలకులు రైతులు వాడే ఫెర్టిలైజర్లపై 12% జీఎస్టీ వేశారు. ట్రాక్టర్ ముందు చక్రాలకు 18% జీఎస్టీ, అదే వెనుక చక్రాలు కొంటే 28% జీఎస్టీ కట్టాలని వింత వింత పరిధులు తీసుకొచ్చారు. కానీ తీవ్రమైన ఒత్తిడిలు, రాజకీయ పార్టీల అభ్యర్థన నేపథ్యంలో ఆ స్లాబ్లు తగ్గించారు. ఫెర్టిలైజర్లపై జీఎస్టీ 5%కి తగ్గించి ట్రాక్టర్ స్పేర్ పార్ట్లన్నీ 18% జీఎస్టీగా ఉంచారు. ఇలా జీఎస్టీ మొదలు పెట్టే వరకు దానికి సవరణలు చేస్తూనే ఉన్నారు. అంటే భవిష్యత్తులో కూడా దీనికి మరిన్ని సవరణలు చేసి మరిన్ని వస్తువుల్ని వాటి పరిధిలోకి తెచ్చే అవకాశాలున్నాయన్నమాట. ఆరంభంలోనే ఇంత పెద్ద సినిమా చూపిస్తే ఇక ముందు ముందు జీఎస్టీ అమల్లో ఇంకెన్ని ఇబ్బందులుంటాయో అని జనం భయపడుతున్నారు. ఇప్పటి వరకు పన్ను పరిధిలో లేని వ్యాపారాల్ని, ఉత్పత్తుల్ని జీఎస్టీలో చేర్చి ప్రతిగా భారీగా కేంద్రానికి ఆదాయం పెంచుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయాన్ని సముపార్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016-17 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్రానికి ఇన్కమ్ ట్యాక్స్ వంటి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, రెవెన్యూ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం కన్నా జీఎస్టీ ద్వారా మరింత ఆదాయం పెరగనుంది. ప్రాథమికంగా మొదటి ఏడాదే కేంద్రానికి 8 నుంచి 10 లక్షల కోట్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత భారీగా ఆదాయం పెరగడానికి కారణమేంటో తెలుసా? ఇప్పటి వరకు పన్ను పరిధిలో లేని చాలా వస్తువుల్ని ఇప్పుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో దాదాపుగా 2 కోట్ల మంది జీఎస్టీ పరిధిలోకి వస్తున్నారు. ఇప్పటికే 66 లక్షల మంది జీఎస్టీ కిందకు వచ్చేశారు. గడిచిన 4 రోజుల్లో 1.7 లక్షల కొత్త దరఖాస్తులు కూడా జీఎస్టీ నెట్వర్క్ కిందకు వచ్చారు. అంటే దాని అర్థం ఈ కొత్త రంగాలు కూడా జీఎస్టీలో చేరాయి. వీళ్లంతా ఇప్పటి వరకు వాట్, సర్వీస్ ట్యాక్స్ వంటివి కట్టని సంస్థలు, కంపెనీలు, ఉత్పత్తులే. అంటే వస్తు ఉత్పత్తి రంగంలో కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చే సంస్థలన్నీ ఇకపై కేంద్రానికి జీఎస్టీ కట్టాలి. అంటే ఆ మేరకు ఈ ఉత్పత్తుల రేట్లన్నీ పెరుగుతాయి. అంటే ఆ పెరిగిన రేటును అంతిమంగా భరించాల్సింది వినియోగదారుడే. నిజానికి జీఎస్టీ వల్ల ఉత్పత్తి రంగంలో ఎవరికైనా పన్ను తగ్గితే వాస్తవంగా ఆ పన్ను రాయితీని దాని ధర మీద తగ్గించి ఆ మేరకు 12 నుంచి 18% పెంచారు. అంతేకాదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న నిర్మాణాలు, ఫ్లాట్లు, ఇళ్లపై కూడా జీఎస్టీతో అదనపు భారం పెరుగుతుంది. అంతేకాదు ఇక మీద మీరు కొనబోయే ఇంటికి కట్టే ఈఎంఐ మీద సర్వీస్ ట్యాక్స్ పెరుగుతోంది. ఇప్పటి వరకు సేవా పన్ను 15%లో ఉన్న చాలా సేవలు ఇప్పుడు 18% జీఎస్టీ కిందకు వచ్చేశాయి. నిజానికి 2016 బడ్జెట్లోనే సర్వీస్ ట్యాక్స్ ను 12% నుంచి 15%కి పెంచారు. ఇప్పుడు జీఎస్టీ దెబ్బతో అది కాస్త 15 నుంచి 18%కి పెరగబోతోంది. ఈ 18% జీఎస్టీ పరిధిలోకి వచ్చే సేవల్లో ఎక్కువ శాతం సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉపయోగించేవి. అంటే సెల్ ఫోన్ సర్వీసులు, టెలికాం సేవలు, ఇంటర్నెట్ సేవలు, కరెంటు వినియోగ సేవలు, ఇలా అన్నిటి మీద జీఎస్టీ బాధుడు పెరుగుతుంది. అంతేకాదు ఇక మీద మీరు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియంలన్నీ మరింత ప్రియం కానున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇలా మీరు ఏ ఇన్సూరెన్స్ కట్టినా జీఎస్టీ బాధుడు మాత్రం కామన్. ఇక డిమానిటైజేషన్ తర్వాత విధిగా నగదు వదిలి బ్యాంకింగ్ సేవల మీద ఆధారపడ్డ ప్రజలంతా ఆ సేవలకు కూడా 18% పన్నులు కట్టాల్సిందే. ఏటీఎం సేవలు, బ్యాంకింగ్ సేవలన్నిటికీ జీఎస్టీ కట్టాల్సిందే. ఇలా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అదనంగా 8 నుంచి 10 లక్షల కోట్ల ఆదాయాన్ని జీఎస్టీ రూపంలో పెంచుకోవాలని చూస్తోంది కేంద్రం. స్టోరీ బోర్డ్ లో మరో బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. జీఎస్టీతో సామాన్యుడికి మేలు జరుగుతుందని చెప్పుకుంటున్న కేంద్రం పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం ఎందుకు పన్ను పరిధిలోకి తీసుకురాలేదు? అసలు పన్నే లేదని చెప్పకుండా జీరో స్లాబ్ అని చెప్పడం వెనుక సీక్రెట్ ఏంటి? మొత్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ ఇక ముందు ఎలాంటి మార్పులకు గురి కాబోతోంది? మొత్తంగా జీఎస్టీతో
మన మీద ఎలాంటి భారం పడబోతోంది? జీఎస్టీ వచ్చేసింది సరే, మరి దాన్ని అందిపుచ్చుకోవడానికి దేశం సిద్ధంగా ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. అసలు ప్రపంచంలో ఎక్కడా లేనంత సంక్లిష్ట పన్నుల వ్యవస్థ మన దేశంలోనే కనిపిస్తుంది. అలాంటి పన్నుల వ్యవస్థను సులభతరం చేస్తామంటూ ముందుకొచ్చిన ప్రభుత్వం జీఎస్టీతో ఉన్నదాని కలపాలంటే ఇప్పుడున్న వాణిజ్య పన్నుల వ్యవస్థను పెనం మీద నుంచి పొయ్యిలోకి తోసేసిందనే చెప్పుకోవాలి. విదేశాల్లో ఒకే ఒక స్లాబ్తో జీఎస్టీ ఉంటుంది. సింగపూర్లో జీఎస్టీ 7%, ఇక హాంకాంగ్లో 5% జీఎస్టీ. అంటే అక్కడ అన్ని వస్తువులకు ఒకటే పన్ను పడుతుంది. ఆ దేశాల్లో హెయిర్ పిన్ కొన్నా, ఏరోప్లేన్ కొన్నా మీరు కట్టాల్సింది ఒకే జీఎస్టీ స్లాబ్. అది చెల్లిస్తే సరిపోతుంది. కానీ మన దేశంలో 6 స్లాబులున్నాయి. ఇందులో 0% అని ప్రపంచంలో ఎక్కడా లేని కేటగిరీ ఒకటి పెట్టారు. భారత్తో కలిసి 150 దేశాల్లో జీఎస్టీ అమల్లో ఉంటే అందులో ఒక్క మన దేశంలోనే 6 కేటగిరీలున్నాయి. ఇందులో 0% స్లాబ్ అంటూ ఒక వింత కేటగిరీ కూడా ఉంది. నిజానికి 0% స్లాబ్ వెనుక పెద్ద మతలబే ఉంది. అంటే ఈ వస్తువుల మీద పన్ను లేదని అర్థం కాదు, ఈ వస్తువులపై 0% పన్ను ఉంటుందని అర్థం. కాస్త అయోమయంగా ఉన్నా దీని వెనుక పెద్ద రహస్యమే దాగి ఉంది. 0% పన్ను ఉందంటే ఆ వస్తువుల మీద పన్ను ఉన్నట్టే, కాకపోతే అది 0% అన్నమాట. అంటే భవిష్యత్తులో అవసరమైతే ఆ వస్తువుల్ని వేరే స్లాబ్లోకి మార్చే వెసులుబాటు కేంద్రానికి ఉంటుందని. జీఎస్టీ ప్రారంభించడానికి 6 గంటల ముందు కూడా ట్రాక్టర్ల వంటి వస్తువుల మీద ఉన్న స్లాబుల్ని మార్పులు చేశారు. మరి చివరి వరకు ఇలా మార్పులు చేస్తూ వచ్చిన మహాప్రభువులు భవిష్యత్తులో కూడా 0% పన్నులో ఉన్న వస్తువుల్ని ఏ 5% స్లాబులోకి లాగేసినా లాగేస్తారు. అంటే ఇప్పుడు 0%లో ఉన్న వస్తువులన్నీ భవిష్యత్తులో 5, 12, 18, 28 ఏ స్లాబ్లోకైనా వచ్చేయొచ్చు. ఒకవేళ పన్ను పరిధిలో లేని వస్తువుల్ని ఆ పరిధిలోకి తీసుకురావాలంటే దానికి చాలా పెద్ద తతంగం పూర్తి చేయాలి. అందుకే ముందే ఇలా ఏర్పాటు చేసుకుంది కేంద్రం. ఇదే జీఎస్టీలో 0% వెనుకున్న అసలు మతలబు. అంతేకాదు, డిమానిటైజేషన్ జీఎస్టీ తర్వాత మోడీ నోట కొత్తగా వినిపిస్తున్న మాట జనవరి 1 నుంచే ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభించి బడ్జెట్ కూడా అప్పుడే ప్రకటించడం. అంటే జీఎస్టీ తర్వాత 2017 డిసెంబర్ 31న ఆర్థిక సంవత్సరాన్ని కూడా కుదించేస్తే ఆ బడ్జెట్ లో ఈ 0% స్లాబ్ లో ఉన్న వస్తువులను కొత్త స్లాబ్ లోకి మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకే దేశం ఒకే పన్ను అని ప్రకటించి చివరికి అందులో 6 స్లాబులు పెట్టినప్పుడే దాని ప్రాథమిక లక్ష్యం దెబ్బతిన్నట్టు అయిపోయింది. పోనీ ఇదైనా ఒక పద్ధతి ప్రకారం ఉందా అంటే అదీ లేదు. ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని ఒకే స్లాబ్ లో వేస్తే సరే అనుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్లు, ఏసీలను 28% స్లాబ్ లో పెట్టి టీవీలను మాత్రం 18% స్లాబ్ లోకి చేర్చారు. ఒకే కంపెనీ తయారు చేసే ఈ 2 వస్తువుల్లోనూ 2 రకాల ట్యాక్సులుంటే వాటి తయారీ విధానం నుంచి ఏ రకంగా ట్యాక్సులు పడతాయన్నది ప్రస్తుతానికైతే తెలియదు. ఇన్నాళ్లు పన్నంటే ఏంటో తెలియని కొత్త వస్తువుల్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చేసిన కేంద్రం పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాలను మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. నిజానికి వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్టంగా పెట్రోల్ మీద 28% స్లాబ్ మాత్రమే పడేది. దీంతో పాటు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ రేట్లు ఒకేలా ఉండేవి. ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్ మీద 55 నుంచి 57% వరకు ట్యాక్సులు పడుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఆ ట్యాక్సులు కాస్త 28%కి గరిష్టంగా వచ్చాయి. అప్పుడు పెట్రోల్ ధర 50 రూపాయల కన్నా తక్కువకు వచ్చేది. కానీ ప్రజల సొమ్ము ఎలా రాబట్టుకోవాలని చూసే పాలకులు ఆ మాత్రం మేలు చేస్తారనుకోవడం అపోహే అవుతుంది. ఈ వాస్తవాన్ని బయట పెట్టకుండా అంతర్జాతీయ చమురు ధరలు, తొక్క, తోలు అని కథలు చెప్పి జనాల నోళ్లు మూయిస్తోంది కేంద్రం. ఒక్క పెట్రోలే కాదు, రాష్ట్రాలకు భారీ ఆదాయం తెచ్చిపెట్టే లిక్కర్ను కూడా జీఎస్టీ పరిధిలోంచి పెట్రోల్ వంటి వాటిని చేర్చకపోవడం, 0% స్లాబ్ చేర్చడం వంటి స్లాబ్ విధానాలే కాదు, దేశవ్యాప్తంగా ఒకటే పన్నని చెబుతున్న జీఎస్టీలో కూడా 3 రకాలున్నాయి. వాటిలో మొదటిది సెంట్రల్ జీఎస్టీ, రెండోది స్టేట్ జీఎస్టీ, మూడోది ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ. ఇలా జీఎస్టీ విధానాల్లోనే కాదు, పరిధిలో కూడా చాలా సంస్థలకు విస్తరించింది. ఇప్పటి వరకు కోటి టర్నోవర్ వరకు ఉన్న ట్యాక్స్ మినహాయింపును జీఎస్టీతో 20 లక్షలకు కుదించింది. దీంతో చాలా చిన్న తరహా పరిశ్రమలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న సంస్థలు ట్యాక్స్ పరిధిలోకి రావడం ఒక తలనొప్పి అయితే జీఎస్టీ రిటర్న్ దాఖలు చేయడం కూడా వారికి ఇబ్బంది.
ఎందుకంటే ఇప్పటి వరకు సాధారణ ట్యాక్సులు దాఖలు చేసేవారే చాలా తక్కువగా ఉన్నారు. అలాంటిది అసలు అవగాహన లేని జీఎస్టీ దాఖలు చేయాలంటే చాలా మందికి సాధ్యం కాదు. దీనికి తోడు మొత్తం రిటర్న్స్ అన్ని ఆన్లైన్లో దాఖలు చేయాలి. ఇది చిన్నా చితక వ్యాపారులకు మరింత భారం కలిగించే అంశమని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఏడాదికి 2 సార్లు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే సర్వీస్ ప్రొవైడర్లు ఇక నుంచి నెలకు 3 సార్లు రిటర్న్స్ ఫైల్ చేయాలి. ప్రతి నెల 10, 15, 20 తేదీల్లో ఆన్లైన్లో రిటర్న్స్ ఫైల్ చేయాలి. అంటే ఏడాదికి 36 సార్లు ఫైల్ చేయాలి. దీనికి తోడు వీటితో పాటు నెలకోసారి చొప్పున 12 సార్లు టీడీఎస్ రిటర్న్లు దాఖలు చేయాలి. ఇక అన్నింటినీ కలిపి ఏడాదికి ఒకసారి ఓవరాల్ యాన్యువల్ రిటర్న్స్ దాఖలు చేయాలి. అంటే మొత్తం 49 సార్లు అన్నమాట. అక్కడితో విషయం అయిపోలేదు. ఒకవేళ ఒక ఉత్పత్తిదారుడు 3 రాష్ట్రాల్లో తన వ్యాపారాలు సేవలు అందిస్తూ ఉంటే అప్పుడు 3 రాష్ట్రాలకు వేరువేరుగా ఒక్కో రాష్ట్రంలో ఏడాదికి 49 సార్లు రిటర్న్స్ దాఖలు చేయాలి. ఈ స్థాయిలో సర్వీస్ ప్రొవైడర్ల మీద భారం పడుతుంది. ప్రస్తుతానికి మొదటి 3 నెలల పాటు ఈ ఇబ్బందులు సహజమే అంటూ అరుణ్ జైట్లీ సార్ చెప్పుకొచ్చారు. అమల్లోకి వచ్చిన జీఎస్టీని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడానికి కాదు కదా, కనీసం ప్రాథమికంగానైనా అర్థం చేసుకునే స్థాయిలో దేశం లేదు. అసలు ప్రజల్లో జీఎస్టీ మీద అవగాహన లేదు. అసలు జీఎస్టీ విధానం మీద ఆర్థిక రంగానికి చెందిన ఐఏఎస్లకు కూడా పూర్తి సమాచారం లేదు. ఇప్పుడిప్పుడే వారికి క్లాసులు పెడుతున్నారు. పూర్తి స్థాయిలో దీని మీద పేపర్ వర్క్ కూడా జరగలేదన్న విమర్శలున్నాయి. జీఎస్టీ లెక్కగట్టే సాఫ్ట్వేర్లు ఇంకా సిద్ధం కాలేదు. ఇక దీన్ని ఎలా చెల్లించాలన్న అవగాహన లేక వ్యాపారులు కూడా సిద్ధంగా లేరు. మరోపక్క జీఎస్టీ లెక్కగట్టే నిపుణులు కూడా వ్యవస్థలో తక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సీఏలకు, ఇతర కామర్స్ నిపుణులకు కూడా జీఎస్టీ ఒక బ్రహ్మ పదార్థమే. ఆఖరికి ప్రభుత్వ వ్యవస్థలు కూడా జీఎస్టీ లెక్కేయడానికి సిద్ధంగా లేదన్నది వాస్తవం. మరి ఇవేవీ సిద్ధం చేయకుండా హడావుడిగా జీఎస్టీని అమల్లోకి తెచ్చి జనం నెత్తిన ఎక్కడా లేనంత భారం మోపుతున్నారన్నది మాత్రం ఖాయం. జీఎస్టీని ఎంత హడావుడిగా అమల్లోకి తెస్తున్నారంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వాణిజ్య పన్నుల విభాగంలో వేల కోట్ల బకాయిలున్నాయి. కనీసం వాటిని ఎలా వసూలు చేయాలన్న ఆలోచన కూడా లేకుండా జీఎస్టీని తీసుకొచ్చేశారు. ఇప్పుడు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పాత బకాయిలు చెల్లించడంలో సదరు కంపెనీలు మరింత జాప్యం చేసినా లేదా అసలు కట్టకపోయినా కేంద్రం చేసేది ఏమీ ఉండదు. మొత్తంగా జీఎస్టీతో మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం మరింత ఆదాయాన్ని రాబట్టుకోవాలని చూస్తోంది తప్ప సామాన్యులకు మేలు చేసేలా ఆలోచిస్తోందనుకోవడం అపోహ అవుతుంది.